Yes, the things the Lord has planned in our lives, we cannot even express it out. దేవుడు మన యొక్క జీవితంలో ఆయన కలిగినటువంటి విషయాలు మనం వివరించడానికి కూడా సరిపడా జాలనివిగా ఉంటూ ఉన్నాయి. They are so great. అవి చాలా అధికముగా ఉంటూ ఉన్నవి. No eye in this earth can see the blessings the Lord has planned for us. ఆ దేవాతి దేవుడు మన కొరకు సిద్ధము చేసినటువంటి ఆశీర్వాదములను ఏ కన్నులు కూడా చూడలేదు అని అంటాడు. When the Lord begins to bless us, He will never stop doing that. ఆ దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడితేనండి ఏది ఆపజాలదో అది కూడా ఆగదండి ఆశీర్వాదం. Even today we are going to meditate upon the word that is in Psalm 45. కీర్తనల గ్రంథంలో నుండి 45వ కీర్తనలో ఉన్నటువంటి ఒక మాట ఈ దినాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేసుకుందాము. David says, many, O Lord, are the wonders you have done. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, అనేకమైనటువంటి విషయములతో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. The things you have planned to us, I cannot recount to you. మీరు నా కొరకు చేసినటువంటి కార్యములు నేను లెక్కింప జాలనివి అని అంటూ ఉన్నాడు. If I were to speak and tell of them, they are too many to be declared. ఒకవేళ వాటిని గురించి నేను ఏమన్నా చెప్పదలుచుకుందునా అనేకమైన విషయాలు అవి ఉంటూ ఉన్నాయని అంటూ ఉన్నాడు. Yes, the things the Lord has planned in our lives, we cannot even express it out. దేవుడు మన యొక్క జీవితంలో ఆయన కలిగినటువంటి విషయాలు మనం వివరించడానికి కూడా సరిపడా జాలనివిగా ఉంటూ ఉన్నాయి. They are so great. అవి చాలా అధికముగా ఉంటూ ఉన్నవి. That's what we see in 1 Corinthians 2:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. No eye in this earth can see the blessings the Lord has planned for us. ఆ దేవాతి దేవుడు మన కొరకు సిద్ధము చేసినటువంటి ఆశీర్వాదములను ఏ కన్నులు కూడా చూడలేదు అని అంటాడు. No ear can hear. ఏ చెవులు వినలేదు అని అంటూ ఉన్నాడు. No mind can conceive. ఏ మనసును కూడా వాటిని గ్రహింప జాలవు అని అంటూ ఉన్నాడు. The blessings of the Lord are so great for us. ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములు చాలా అధికముగా ఉంటూ ఉన్నవి. That's what Job also says in Job 9:10. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో యోబు భక్తుడు కూడా అదే మాట సెలవిస్తూ ఉన్నాడు. The wonders and the things you have planned, they cannot be numbered. నువ్వు ఏర్పాటు చేసిన మహత్యమైనటువంటి కార్యములు లెక్కలేనని, ఎవరు లెక్కించలేనని అంటున్నాడు. When the Lord blessed Israelites, they also said in Psalm 126:3. కీర్తనల గ్రంథంలో నుంచి 126వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు కూడా అదే మాట సెలవిస్తూ ఉన్నాడు. The Lord has done great things for us. యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. Whereof we are glad. అందుకే మనము సంతోషభరితులమైతిమి. Even today the Lord is going to make everyone rejoice in his blessing. ఈ రోజున కూడా ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి మనమందరం ఆ దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదముల యందు మనము సంతోషించే వారమై ఉంటూ ఉన్నాము. Moses said to the Israelites in the Bible in Deuteronomy 8th chapter. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో ఎలాగునంటూ ఉన్నాడు. The Lord has fed you with manna. దేవుడు మిమ్మల్ని మన్నాతో దీవించి ఉన్నాడు. The manna had been given to you from heaven. పరలోకము నుండి ఆ యొక్క మన్నా మీ కొరకు అనుగ్రహించబడి ఉన్నది. The Lord fed you every day. ప్రతిరోజు మీకు కావలసిన ఆహారాన్ని దేవుడే మీకు ఇస్తూ వచ్చి ఉన్నారు. The manna had been laid at your doorsteps. మన్నా అనేటువంటిది ఉదయాన్నే వారు లేచేసరికి వారి గుడారం వెలుపల అక్కడ కురియబడుతూ ఉండేది. Yes, it's true. అవును, ఇది నిజం. Those people need not have to grow the manna. ఈ యొక్క ప్రజలు ఆ మన్నాని పెంచి పోషించవలసిన అవసరం లేదు. They need not have to go in search of it. లేకపోతే దాని కొరకు ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవలసిన అవసరం లేదు. ఆ మన్నా కొరకు They need not have to pay for it. దాని కొరకు డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కోవలసిన అవసరం లేదు ఇశ్రాయేలీయులకు.
The manna has been laid right at their doorsteps. తెల్లవారు లేచేసరికి వాళ్ళ యొక్క గుమ్మం దగ్గర గడప దగ్గర ఉన్నట్టుగా మన్నా అక్కడ ఉంటూ ఉండేది. We have such a mighty God. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. The Lord did that for them to teach them that they will live on bread alone. వారు ఆ యొక్క మన్నా లేక ఆ రొట్టె మీద ఆధారపడి వాళ్ళు జీవించాలి అనే విషయాన్ని నేర్పించడానికి ప్రభు వారి కొరకు కష్టపడనక్కర్లేకుండా మన్నా ఇచ్చారు. The Lord taught them that they should be living only on the bread and on the word that comes from the mouth of the Lord. దేవుని యొక్క నోట నుండి వచ్చేటువంటి యొక్క మాట ద్వారా వారు జీవించాలి అనేటువంటి ఒక ఉద్దేశముతో దేవుడు వారి కొరకు ఇటువంటి విషయాలను ఏర్పాటు చేశాడు. The Lord did so many good things and finally brought them to the land flowing with milk and honey. ఇలాగున ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి అరణ్యంలో కావలసిన విషయాలన్నీ వారికి ఇస్తూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకొని వచ్చి ఉన్నారు. The Lord had been walking with them day and night. పగలు రాత్రి కూడా దేవుడు వారితో నడుస్తూ వచ్చి ఉన్నాడు. The Lord does wonders without number. సంఖ్య మనం లెక్కించలేనంతగా దేవుడు అద్భుతమైన What does the కార్యములను Lord చేసి do ఉన్నాడు. as a first thing for us? మొట్టమొదటిగా ఆ దేవుడు మన యొక్క జీవితంలో చేయవలసి వస్తే ఏమి చేస్తాడు? The Lord gives us great salvation. మొదటిగా దేవుడు మనందరికీ గొప్ప రక్షణ దేవుడిచ్చి ఉన్నాడు. That's why David says in Psalm 71 and 15. అందుకని 71వ కీర్తన 15వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు కదా, My mouth will tell of your righteousness. నా యొక్క నోరు నీ నీతిని ప్రచురము చేస్తూ ఉన్నది. And my mouth let it be telling of your great salvation. నీ గొప్ప రక్షణను గురించి నా నోరు తెలియజేస్తున్నది. I know not its measure. నేను అవి లెక్కించలేనంతగా ఉండి ఉన్నవని అంటూ ఉన్నాడు. Lord, your salvation is so great. ప్రభా నీ యొక్క రక్షణ అనేటువంటిది చాలా గొప్పది. I cannot even measure it. దాన్ని నేను కొలవజాలకున్నాను అంటాడు ఆయన. Yes, it is the gift given from the Lord. అవునండి, రక్షణ అనేటువంటిది దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహింపబడినది. As the Bible says in Ephesians 2:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్ చెప్తున్నట్లుగా, It is not from ourselves. అది మన వలన కలిగినటువంటిది కాదు రక్షణ. It is by the grace of God. అది కేవలం దేవుని కృప వలననే మనకు కలిగి ఉన్నది. The salvation is given to us as a gift from God. రక్షణ అనేటువంటిది దేవుని యొద్ద నుండి మనకు ఒక కృప వరముగా అనుగ్రహించబడి ఉన్నది. Yes, in this world the devil has blinded the minds of those who do not believe God. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచకుండా ఉంటారో వాళ్ళ యొక్క కన్నులకు అంధత్వాన్ని కలుగజేశాడు అపవాది. In 2 Corinthians 4:4 the Bible says so. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఆ మాట బైబిల్లో చెప్పబడి ఉన్నది. They do not understand the light of the gospel. ఆ దేవుని యొక్క సువార్త ప్రకాశము వారు గ్రహింపకుండునట్లుగా, They are so ignorant about the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అవివేకముగా అర్థము చేసుకోలేనట్టుగా ఉండి ఉన్నారు. The devil, the prince of this world, has done this. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అలాగున వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలిగించి ఉన్నది. But then for us the Lord has given us great salvation. అయితే మన విషయంలో చూస్తే ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. How much we should be grateful to God, isn't it? ఎంతగా అలాంటప్పుడు మనం ఆ దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి కదండి. Through this salvation the Lord has given us eternal life. ఈ రక్షణ ద్వారా దేవుడు మనందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నారు. The Lord makes us to live in this world ఈ లోకంలో మనం జీవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి and to ఉన్నారు. live in the other world too. అలాగనే రాబోయే లోకంలో కూడా మనం జీవించడానికి కావలసిన భాగ్యాన్ని దేవుడు And మనకి ఇచ్చారు. secondly, the Lord gives us great blessings. ఆ తర్వాత రెండవదిగా దేవుడు మనకిస్తే గొప్ప ఆశీర్వాదములను దేవుడు మనకిస్తూ ఉన్నాడు.
When the Lord begins to bless us, He will never stop doing that. ఆ దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడితేనండి ఏది ఆపజాలదో అది కూడా ఆగదండి ఆశీర్వాదం. It will be so plentiful. అది ఎంతో సమృద్ధిగా ఉండేటువంటి ఆశీర్వాదం. They would be flowing into our lives. అవన్నీ కూడా మన యొక్క జీవితంలోని కన్నట్టుగా వస్తూ ఉన్నాయి. That the Lord blessed Job in an immeasurable way. కొలత లేనంతగా దేవుడు యోబును ఆశీర్వదించి ఉన్నారు. He had everything in life. తన యొక్క జీవితంలో కావలసినవన్నీ కలిగి ఉన్నాడు యోబు. When he would pass by the street, people would bow down and bless him. అతడు వీధులలో వెళుతుంటే ప్రజలు వంగి నమస్కారం చేసి దీవెనలు పొందుకునేవారు. They would put their fingers on their mouth and close their mouth so that they would not tell anything against Job. వారి యొక్క చేతులతో వారి యొక్క నోళ్ళు మూసుకొని యోబుని గురించి ఏ చెడ్డ మాట పలకకుండా వారు తమ నోటి మీద వేలు వేసుకునేవారు. Such was the blessing of Job. అలాంటిదండి యోబున కలిగినటువంటి ఆశీర్వాదం. The Lord is such a mighty God. మన దేవుడైన యెహోవా ఎంతో గొప్ప దేవుడు. He does wonders without number. ఆయన మనం లెక్కింపజాలని ఆశ్చర్యమైన కార్యములను మన కొరకు చేస్తూ ఉన్నాడు. In Jeremiah 29:11 the Lord says, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు అంటూ ఉన్నారు కదా, I know the plans for you. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. Plans to prosper you. నేను మీకు అభివృద్ధిని కలిగించే ఉద్దేశాలే కలిగి ఉన్నాను. I have the plans not to harm you, మీకు హాని కలిగించే ఉద్దేశములు కావవి, but to give you hope and future. మీకు నిరీక్షణ, సమాధానము, మంచి భవిష్యత్తు కలిగే ఉద్దేశాలు. Yes, when God blesses us, He will add no sorrow to it. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు స్నేహితులారా అది ఏమాత్రం కూడా తక్కువ కాకుండా విచారము లేకుండా ఉంటూ ఉన్నాయి. When I was pregnant with our son Samuel, మరి మొట్టమొదటిసారిగా నేను గర్భవతిని అయినప్పుడు ఒక కుమారుని గర్భం దాల్చినప్పుడు I did not even know about the pregnancy. అసలు గర్భం దాల్చడం కూడా నాకు తెలియదు ఏంటో. When we were praying as a family, మేము కుటుంబముగా మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. the Lord spoke to me through our father, brother Dinakaran. మా యొక్క తండ్రిగా మేము పరిగణించుకున్న సహోదరుడు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి ద్వారా దేవుడు ఇలా మాట్లాడాడు. Those days I lost my mother. అప్పటి దినాల్లోనే నా తల్లిని నేను పోగొట్టుకున్నాను. I would be all the time crying, thinking about my mother. నా తల్లిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడు అలా ఏడుస్తూ కన్నీటితో ఉండేదాన్ని. But then the Lord said to me, అయితే అప్పుడు ప్రభు అన్నారు నాతో, Evangeline, today you are crying thinking about your mother. ఓ ఇవాంజలిన్, నీ యొక్క తల్లిని గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఈ రోజు నువ్వు ఏడుస్తూ ఉన్నావు. But then the days will come కానీ ఒక దినములు రాబోతూ ఉన్నాయి when you will be listening to the laughter of your children. నీ బిడ్డల యొక్క నవ్వు ఆనందాన్ని నువ్వు వినేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. He didn't even say of your child, నీ కుమారుడు లేక నీ బిడ్డ అని ఒక్క సింగులర్ గా చెప్పలే, but he said children. నీ పిల్లల యొక్క ఆనందం నువ్వు చూస్తావన్నారు. And he said when your children will be born, ఎప్పుడైతే నీకు అలా పిల్లలు పుడతారో they will be born with talents, అప్పుడు వారు తలాంతులతో వారు జన్మించే బిడ్డలై ఉంటారు. and they will be a blessing to millions. వారు లక్షల మంది ప్రజలకు దీవెనకరంగా ఉంటారు నీ పిల్లలు. I will do greater miracles through them. వారి ద్వారా నేను ఇంకా గొప్ప కార్యములు చేయనై ఉన్నానని ప్రభువు చెప్పారు. Yes, when you are thirsty, the Lord will pour out water on you. ఎప్పుడైతే మనం దప్పికొని ఉంటామో అప్పుడు దేవుడు మనకు కావలసిన నీళ్లు మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. He will fill you with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఆయన మనల్ని నింపుచూ ఉన్నాడు. But then the blessings will be upon your children. అలాగున దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద మీ బిడ్డల మీదను దిగి వస్తూ ఉన్నాయి. And today as you are looking up at our children, ఈ రోజున మీరు కూడా మా బిడ్డల యొక్క విషయం చూస్తూ ఉన్నారు కదా, you yourself are seeing how they are blessed. ఎలాగున యొక్క బిడ్డలు ముగ్గురు కూడా దీవించబడి వాడబడుతున్నారు. మీ మటుకు మీరే అవి చూస్తూ ఉన్నారు. Such is the blessing of our Lord.
అలాగున దేవుని ఆశీర్వాదాలు మనందరి కుటుంబాల మీద దేవుడిస్తూ ఉన్నాడు. He gives great blessings, గొప్ప ఆశీర్వాదములను దేవుడు మనకిస్తూ ఉన్నాడు, which we would not even imagine. మనం ఊహించనైనా ఊహించలేని ఆశీర్వాదములు. More than we ask or imagine, He blesses us. మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా మనకిచ్చేటువంటి ఆశీర్వాదములు. He leads the blind by the way they do not know. ఆ గ్రుడ్డివారు వారు ఎరుగని మార్గములో ఆయన వారిని నడిపిస్తూ ఉన్నాడు. Yes, He will bless you from this day. అవునండి, ఈ దినం మొదలుకొని ఆయన మిమ్ములను ఆశీర్వదించుచున్నాడు. The Lord who blessed me నన్ను ఆశీర్వదించిన దేవుడు will bless you also with many wonders. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా అద్భుతమైన కార్యములతో ఆశీర్వదించనై ఉన్నారు. You cannot even express it. వాటిని మీరు ఎవరికన్నా చెప్దామంటే కూడా చెప్పలేనంత అధికమైన ఆశీర్వాదాలు మీకు వస్తూ ఉన్నాయి. If you believe, మీరు నమ్మితే you will see the glory of God. మీరు దేవుని మహిమను మీరు చూచెదరు. హల్లెలూయా. You will see great salvation. గొప్ప రక్షణ మీరు చూచెదరు. You will see great blessings. గొప్ప ఆశీర్వాదములను మీరు చూచెదరు. You and your children will be signs and wonders. మీరు మీ యొక్క బిడ్డలు కూడా ఒక సూచనలుగా ఒక ఆశ్చర్యములుగా మీరు ఉండనై ఉన్నారు. Keep saying this in your heart, dear friends. స్నేహితులారా, ఈ విషయాలను మీ హృదయంలో చెప్పుకోండి. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉండండి. Me and my children will be wonders. నేను నా యొక్క బిడ్డలు ఒక ఆశ్చర్యములుగా మేము ఉంటాం ఈ The లోకంలో. world will one day look at you and say, ఈ లోకం ఏదో ఒక రోజున మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూచినప్పుడు అంటారు, you and your family are blessed by the Lord. మీరు మీ కుటుంబీకులు దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నారని లోకం మీ గురించి చెప్పబోతూ ఉన్నది. Praise the Lord. నీకు స్తోత్రం కలుగును గాక. Praise the Lord. హల్లెలూయా. What a good God we have, isn't it? ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో కదండి.